ఎప్పుడైనా విన్నారా ఒక మనిషి పేరు ఒక కాలానికి కొలమానమవడం? వినడానికి చాలా ఆశ్చర్యంగా ఉంది గదూ, కాని ఇది నిజం. ఈరోజు మనం అలాంటి ఒక అసాధారణమైన వ్యక్తి గురించి తెలుసుకోబోతున్నాం. ఆయన పేరు ఎడ్వర్డ్ పోర్టర్. ఆయన జీవితం అంటే కేవలం సేవ, ప్రేమ, త్యాగం మాత్రమే కాదు. అసలు ఒక సమాజం గుండెలో ఒక మనిషి శాశ్వతంగా ఎలా నిలిచిపోగలడో చెప్పే ఒక గొప్ప కథ ఇది. చూశారు కదా, ఆయన మాకు తండ్రి కన్నా ఎక్కువ అంటోంది కడప క్రైస్తవ సంఘం. ఒక్కసారి ఆలోచించండి, ఈ ఒక్క మాట చాలు ఎడ్వర్డ్ పోర్టర్ ఎలాంటి ప్రభావం చూపించారో అర్థం చేసుకోవడానికి. ఇది ఏదో పొగడ్త కోసమన్నమాట కాదు, ఒక సమాజం తమ గుండె లోతుల్లోంచి పలికిన మాట. మరి ఇంతగా ప్రజల మనసుల్ని గెలుచుకున్న ఆ ఎడ్వర్డ్ పోర్టర్ ఎవరు, ఆయన కథేంటో తెలుసుకుందాం పదండి. అసలు ఎడ్వర్డ్ పోర్టర్ అంటే ఆయన 19వ శతాబ్దంలో లండన్ మిషనరీ సొసైటీ తరపున ఇండియాకి వచ్చిన ఒక మిషనరీ. అప్పట్లో చాలామందొచ్చారు, కానీ వాళ్ళందర్లో పోర్టర్ చాలా ప్రత్యేకం. ఎందుకంటే ఆయన తనని తాను కేవలం ఒక మత ప్రచారకుడులా ఎప్పుడూ చూసుకోలేదు. ఇక్కడి ప్రజల జీవితాల్లో ఒకరిగా పూర్తిగా కలిసిపోయారు. సరే, మరి ఆయన ప్రయాణం ఎలా మొదలయింది? సముద్రాలు దాటి ఒక కొత్త దేశంలోకి అడుగుపెట్టినప్పుడు ఆయన తొలి రోజులు ఎలా గడిచాయో ఇప్పుడు చూద్దాం. ఒక్కసారి ఆయన జీవితంలోనే ముఖ్యమైన ఘట్టాల్ని చూద్దాం. చూడండి, 1810లో ఇంగ్లాండ్లో పుట్టారు. 1835లో సేవ చెయ్యాలనే బలమైన కోరికతో ఇండియాకి వచ్చారు. అయితే ఆయన కథలో అసలైన కీలకమైన మలుపు ఎప్పుడొచ్చిందంటే 1844లో కడపకు మారినప్పుడు. అక్కడ్నించే అంతా మొదలైంది. ఆ తర్వాత 1868లో మళ్లీ ఇంగ్లాండ్కు తిరిగి వెళ్ళిపోయినా ఆయన మనసు, ఆయన ఆత్మ మాత్రం ఇక్కడే, ఈ మట్టిలోనే ఉండిపోయింది. సో 1835లో తన భార్య మార్థాతో కలిసి ఇండియాలో అడుగుపెట్టారన్నమాట. వాళ్లు మొదట వచ్చింది విశాఖపట్నం. అక్కడ దాదాపు 9 ఏళ్లు సేవ చేశారు. కాని ఆయన అక్కడ కేవలం ఒక బయటి వ్యక్తిలా ఉండిపోలేదు. ఇక్కడి ప్రజలతో కలవాలంటే, వాళ్లతో మాట్లాడాలంటే వాళ్ల భాషే మాట్లాడాలని గట్టిగా నమ్మారు. అందుకే తెలుగుని చాలా అనర్గళంగా మాట్లాడటం నేర్చుకున్నారు. అంతేకాదు, కేవలం మాటలతో సరిపెట్టలేదు, పాఠశాలలు కట్టించారు, స్థానిక పిల్లలకు చదువు చెప్పించారు. అలా చేతల్లో తన ప్రేమను చూపించుకున్నారు. విశాఖపట్నంలో ఆయన చేసిన సేవ ఒక ఎత్తైతే, కడపలో ఆయన చేసిన సేవ ఇంకో ఎత్తు. చెప్పాలంటే ఆయన ప్రయాణంలో అత్యంత ముఖ్యమైన ఘట్టం ఇక్కడే, కడపలోనే మొదలైంది. అవును, 1844లో కడపకు వచ్చిన తర్వాతే పోర్టర్ గారికి తన జీవిత లక్ష్యమేంటో స్పష్టంగా అర్థమైంది. సమాజంలో అందరిచేత అణగారిన, అట్టడుగున ఉన్న దళిత క్రైస్తవుల సేవ చేయడమే తన పని అని నిర్ణయించుకున్నారు. వాళ్లకి కావలసింది కేవలం ప్రార్థనలు కాదు, ఆత్మగౌరవం, ఒక భద్రత అని ఆయన నమ్మారు. అందుకే వాళ్లని అన్ని విధాలుగా ఆదుకోవడానికి ముందుకొచ్చారు. ఆయన ప్రభావం ఎంతలా ఉండేదో చెప్పడానికి ఇదొక్కటి చాలు. అప్పట్లో కడపలో ప్రజలు సమయాన్ని సంవత్సరాల్లో చెప్పేవారు కాదట, పోర్టర్ దొరగారి కాలంలో అని చెప్పేవారట. అంటే ఎవరైనా వయసడిగితే, నాకు పోర్టర్ దొరగారి కాలంలో 5 ఏళ్లుండేవి అని చెప్పేవాళ్లట. ఆలోచించండి, ఒక మనిషి పేరు ఒక తరానికి గుర్తుగా, ఒక కాలానికి కొలమానంగా మారడం ఎంత అద్భుతం కదా. ఆయనది ఎంత పెద్ద మనసో చెప్పడానికి ఈ ఒక్క కథ చాలు. రిటైరై ఇంగ్లాండ్ వెళ్ళిపోయారు, సరే, కాని ఆయన మనసంతా కడపమీదే ఉంది. కొన్ని సంవత్సరాల తర్వాత ఆయన కడపలో కట్టుకున్న బంగళానే అమ్మాల్సొచ్చింది. అప్పుడు ఆయనేం చేశారో తెలుసా? ఆ వచ్చిన డబ్బుని ఆయన తీసుకోలేదు. వెంటనే కడపలో ఉన్న ప్రతి ఒక్క క్రైస్తవ కుటుంబం పేరుతో ఒక లిస్టు తయారు చేయించి, ఆ డబ్బుని వాళ్లందరికీ సమానంగా పంచేమని చెప్పారు. అది కేవలం డబ్బు పంపడం కాదు, వేల మైళ్ల దూరం నుంచి ఆయన పంపిన ఒక ఆశీర్వాదం, ఒక దీవెన అది. అయితే ఇంత గొప్ప సేవ చేసిన ఆయన జీవితమంతా సాఫీగా సాగిపోలేదు. బయటికి కనిపించే ఈ సేవ వెనుక ఎవరికీ తెలియని ఎన్నో వ్యక్తిగత విషాదాలున్నాయి. 100 మంది కన్నీళ్లు తుడిచిన ఆ చేతులు తన సొంత కన్నీళ్లను తుడుచుకోలేకపోయాయి. సమాజానికి అంత వెలుగుని పంచుతున్న ఆయన జీవితంలో ఊహించని, గుండెల్ని పిండేసే చీకట్లు కమ్ముకున్నాయి. ఒకరి తర్వాత ఒకరు తన నలుగురు పిల్లల్ని తన కళ్ల ముందే కోల్పోయారు. 1848లో మొదట 6 ఏళ్ల కూతురు అన్నీ, ఆ తర్వాత 21 ఏళ్ల ఎలిజబెత్, 20 ఏళ్ల కొడుకు బెంజమిన్, చివరికి మిగిలిన ఒక్కగానొక్క కొడుకు ఎడ్వర్డ్ శామ్యూయల్ కూడా. ఎంత గుండెకోత అనుభవించుంటారు. అయినా ఇంతటి విషాదంలో కూడా ఆయన తన సేవను ఒక్కరోజుగూడా ఆపలేదు. ఒక్కరోజుగూడా. ఆయన శరీరం
ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయింది. కాని ఆయన జ్ఞాపకాలు తరతరాలుగా ఎలా బ్రతికున్నాయో ఇప్పుడు చూద్దాం. 1882లో పోర్టర్ గారు ఇంగ్లాండ్లో చనిపోయారన్న వార్త కడపకి చేరింది. ఆ వార్త వినగానే చర్చ్లో ప్రార్థనలు ఆగిపోయాయి. అంతా నిశ్శబ్దం. ఆ తర్వాత ఒక్కసారిగా రోదనలు మిన్నంటాయి. ప్రతి ఒక్కరూ తమ సొంత తండ్రిని కోల్పోయినట్టుగా ఏడ్చారు. మొదట్లో మనం విన్న ఆయన మాకు తండ్రికన్నా ఎక్కువ అన్న మాటకు అసలైన అర్థం ఆ కన్నీళ్లే చెప్పాయి. వాళ్ల ప్రేమ కేవలం కన్నీళ్లతో ఆగిపోలేదు. ఆయన జ్ఞాపకాల్ని రాబోయే తరాలక్కూడా అందించాలి అనుకున్నారు. అందుకే 1884లో కడప చర్చిలో ఈ స్మారక ఫలకాన్ని ఏర్పాటు చేశారు. దానిమీద ఏం రాశారంటే, ఆయనను ఎరిగిన క్రైస్తవులు వారి ప్రేమపూర్వక జ్ఞాపకార్థం ఈ ఫలకాన్ని నిర్మించారు అని. దానిపై ఉన్న ప్రతి అక్షరం వాళ్ల గుండెల్లోంచి వచ్చిన కృతజ్ఞతే. ఇది ఇంగ్లాండ్లోని బెడ్ఫోర్డ్లో ఉన్న ఆయన సమాధి. తన జీవితాంతం ఏ పిల్లల జ్ఞాపకాలైతే తనని వేధించాయో వాళ్ల పక్కనే ఆయన శాశ్వతంగా విశ్రాంతి తీసుకుంటున్నారు. చూడండి, ఆయన భౌతిక ప్రయాణం ఇక్కడితో ముగిసి ఉండొచ్చు. కాని ఆయన సేవతో మొదలైన కథకు, ఆయన చూపిన ప్రేమకు మాత్రం ఎప్పటికీ ముగింపులేదు. మొత్తం మీద ఎడ్వర్డ్ పోటర్ గారి కథ విన్నాక మనందరికీ ఒక ప్రశ్నొస్తుంది. అసలు ఒక మనిషి వారసత్వమంటే ఏంటి? మనం కట్టే కట్టడాలా? సంపాదించే ఆస్తులా? కాదేమో. బహుశా తరాలు మారినా, యుగాలు గడిచినా ప్రజల గుండెల్లో బ్రతికుండే ప్రేమే అసలైన వారసత్వం, సరిగ్గా ఎడ్వర్డ్ పోటర్లాగా.